మన తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరికీ నా యొక్క అభినందన సార్. ఈరోజు మనకు బోనస్ 9. ఈరోజు మన సార్ మనకు మన కళ్ళ ముందర మనకు ప్రత్యక్షం చేశాడు. దయచేసి దీంట్లో ఏం లేదని చెప్పేసి మీరు ఎవరు ఏం ప్లానింగ్ కావాల్సిన అవసరం లేదు సార్. దీంట్లో మనకు అంత పాజిటివ్ వచ్చింది. మనకు 14 ఆగస్టు మన సార్ మనకు యూట్యూబ్ లైవ్లో వస్తున్నారు. మన కళ్ళ ముందర మన వస్తున్నారు. మన సిఓ గారు, మనకు జన్మనిచ్చిన సిఓ గారు, మనకు ఆర్థిక జన్మ ఇచ్చిన సిఓ గారు మన కళ్ళ ముందర ప్రత్యక్షమవుతున్నారు. అందరూ సంతోషించండి సార్. ఇప్పుడు ఈరోజు మనకు మన ఆర్కి రెడ్డి సార్ గారు కానీ, మన యొక్క వైటీపీ ఆనంద్ సార్ గారు కానీ, మన వాకిటి రమేష్ సార్ గారు కానీ, మన ప్రొద్దుటూరు ప్రభాకర్ రెడ్డి సార్ గారు కానీ, మన కడప మన నరేష్ గుప్తా సార్ గారు కానీ, మన సాయినాథ్ సార్ కానీ, కుప్పం శ్రీనివాస్ సార్ కానీ, మన అందరూ మన యొక్క లీడర్ల యొక్క వాళ్ళ కృషి ఫలితంగా మనం ఈరోజు పూటకు గంటకు నిమిషానికి మనం అప్డేట్ తెలుసుకుంటున్నాం సార్. వాళ్ళ నిందలు ఏమవుతుంది సార్. దయచేసి వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. మనం పూటకు కాదు సార్, గంటకు కాదు సార్, నిమిషానికి అప్డేట్ తెలుసుకుంటున్నాం. వాళ్ళ కృషి, వాళ్ళ యొక్క బాధలు అన్ని పక్కన పెట్టి మన కోసం ఎంత వాళ్ళు కృషి పడతారు సార్. కృషి చేస్తారు మన కోసం. వాళ్ళు మనలాగానే సార్, మనలాగానే వాళ్ళకి బాధలు ఉన్నాయి. వాళ్ళు మనలాగానే వాళ్ళకు సంసారాలు ఉన్నాయి. మనలాగానే అందరికీ మన వీళ్ళకు అందరూ ఉన్నాయి సార్. ఏం వాళ్ళు ఇక్కడ అక్కడ వాళ్ళు ఏం బిజినెస్ చేయలేదు సార్. మన ఆర్కి రెడ్డి సార్ కానీ, వైటీపీ సార్ కానీ, మన వాకిటి రమేష్ సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, మన సాయినాథ్ సార్ కానీ, మన శోభన్ కుమార్ సార్, ఆ సార్ గారు కానీ, మన బ్యాంక్ శ్రీనివాస్ సార్ కానీ, పక్కన సైడ్ బిజినెస్ ఎవరు ఏం చేయలేదు సార్. ఆన్ ప్యాసివ్ ఊపిరి, ఆన్ ప్యాసివ్ జీవితం. ఇది వాళ్ళు నమ్మిన సిద్ధాంతం సార్. ఆ నమ్మిన సిద్ధాంతాన్ని కొంతవరకు బోధించారు సార్. దయచేసి మన యొక్క గ్రేట్ లీడర్స్ వాళ్ళ వల్లనే ఈరోజు మనం అన్ని పూట కాదు సార్, గంట కాదు, నిమిషానికి అప్డేట్ చేసుకుంటామంటే వాళ్ళ యొక్క కృషి సార్. వాళ్ళు ఎక్కడెక్కడనో సేకరించి, ఎక్కడెక్కడనో ఫోన్లు చేసుకొని, ఎక్కడెక్కడనో మన యొక్క శ్రమ పడి మనకి ఈరోజు మనకు ఇంత దగ్గరగా మనకు ప్రతి విషయము, ప్రతి చిన్నంగా, ప్రతి దీనికి మనం మన కళ్ళ ముందర ప్రత్యక్షం చేస్తున్నాం అసలు. అలాంటి వారికి నా యొక్క లీడర్లకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు సార్. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు సార్. నేను ఇంత మంచి లీడర్లు మనం సంపాదించుకున్నామంటే మన పురోజనం సుకృతం సార్. దయచేసి ఎవరు మన లీడర్ల గురించి ఎవరు నిందించవద్దు. నేను నిందించినా ఎవరు ఇచ్చా నా కొడుకులకు. ఫస్ట్ నేను జీకే లుక్స్ కానీ, నెక్స్ట్ నరసింహారెడ్డి గారు, థర్డ్ వైఎస్ రెడ్డి గారు. కానీ ఇలాంటి లుచ్చా కొడుకు లైవ్లు పెట్టారని చెప్పి కేసీఆర్ రెడ్డి గారు కొంతవరకు నేను నివేదించాను సార్. అందులో నా తప్పైతే ఏం లేదు. నేను మాట్లాడిన దానికి సమర్థించుకున్నా సార్. కేసీఆర్ రెడ్డి గారి గురించి నేను ఇంతవరకు మంచి పాజిటివ్ ఉన్నది ఆయన పేరు. ఈ లుచ్చనాకులు తాగి మన కుక్కలు నక్కలు అంటే మనకు వైటీపీ సార్కు, మన ఆర్కి రెడ్డి సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, నరేష్ గుప్తా సార్ కానీ, మన బ్యాంకి శ్రీనివాస్ సార్ కానీ, మన సాయినాథ్ సార్ కానీ, వాకిటి రమేష్ సార్ కానీ, ఇలాంటి మా మహనీయుల గురించి మాట్లాడితే ఒక బ్రాండ్ అంబాసిడర్, ఆన్ ప్యాసివ్ ఫౌండర్గా నేను ప్రశ్నించాను సార్. అంత మించి నేను తప్పు చేయలేదు సార్. సరే, ఏదైనా జరిగినా కానీ దానికి నష్టానికి కష్టానికి నేను అనుభవిస్తాను. మా నాయకులు ఉన్నారు, వైటీపీ సార్ గారు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు మనలాగానే ఉన్నారు సార్. వాళ్ళు పక్కన బిజినెస్ చేయడం లేదు. నరసింహారెడ్డి గారి మాదిరి, జీకే లుక్స్ గారి మాదిరి, వాడు వైఎస్ రెడ్డి గారి మాదిరి చేయలేదు సార్. వాళ్ళు ఆంటాసి ఊపిరిగా నమ్ముకున్నారు సార్. అలాంటి మహనీయుల యొక్క నాయకత్వంలో మనం నడుస్తున్నాం సార్. సంతోషించాలి సార్. మన పూర్వజన్మ సంతోషిస్తాము.
ఇంత వాళ్ళు నిజాయితీగా, ఇంత వాళ్ళు నిబద్ధతగా మనకు అన్ని అప్డేట్ చేసుకుంటూ మనతో పాటు వాళ్ళు కష్టాలు అనుభవిస్తూ మనకు ఎంకరేజ్ చేస్తూ మనకు ధైర్యాన్ని ఇస్తూ అలాంటి నాయకులు దొరకడం మనకు పురుజనం సుకృతం సార్. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని చెప్పి కదిలి రాశారు సార్. అది ఈరోజు మన యొక్క వైటీపీ సార్ కానీ, మన ఆకిరెడ్డి సార్ కానీ, ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, మన వాకిటి రమేష్ సార్ కానీ, నరేష్ గుప్తా సార్ కానీ, శ్రీనివాస్ సార్ కానీ, సాయినాథ్ సార్ కానీ, కుప్పం శ్రీనివాస్ సార్ కానీ, కాశయ్య సార్ కానీ, ప్రభుదాస్ సార్ కానీ అందరూ ఉంటారు. వీధి ఒక వీళ్ళు పోతే 10 మంది వీళ్ళు పుడతారనేది మన వీళ్ళు ఉంటారు సార్. మనం అలాంటి వీళ్ళ యొక్క సంవత్సరంలో మనం వాళ్ళ నాయకత్వంలో మనం ఉన్నాం సార్. దయచేసి మన యొక్క తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ అందరూ ఎవరేం ప్యానిక్ కావద్దు. అతి త్వరలో మనం యొక్క గ్లోబల్ లాంచ్ సంబరాలకు సిద్ధంగా ఉన్నాము అనేది ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. రేపు 14 తర్వాత మన జీవితాలు మారబోతున్నాయి. మన గ్రేట్ లీడర్ మన యాస్ ముఫరఫ్ ఆయన నాయకత్వంలో ఇలాంటి నాయకుడు ఒక 14,27,000 మందికే పుణ్యం ప్రసాదించింది, మిగతా వాళ్ళకు లేదు. అందులో మనం ఉన్నామనేది సంతోషపడండి. మీకు స్వర్గము భూలోకంలోనే ప్రసాదించబడింది యాస్ ముఫరఫ్ ద్వారా. మనకందరికీ 14,27,000 మందికి మనం తాగు తర్వాత మనకు స్వర్గం ఉంటుందో నరకం ఉంటుందో కాదు తెలియదు. అలాంటి సిచ్యువేషన్ కనుక మనకు భూలోకంలోనే మన స్వర్గాన్ని ప్రసాదించే మన గ్రేట్ లీడర్ మన యాస్ ముఫరఫ్ సార్, మన యొక్క గాడ్ తర్వాత గాడ్ లాంటి వారు. ఆయన నాయకత్వంలో మనం నడుస్తున్నాం అనేది ఒకటి సంతోషించండి సార్. దయచేసి 14 తర్వాత మన యొక్క జీవితాలు ఉన్నతంగా ఉంటాయని చెప్పేసి దయచేసి మీరందరూ ఏం ప్యానిక్ కావద్దు. ఈరోజు ఓన్లీ శ్రేణిలో ఏం రాలేదు, ఆ పాపప్లో ఏం రాలేదు, ఈ పాపప్లో ఏం రాలేదు, అది కాదు. మనం పెట్టింది ఎంత $93, $143. ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఊపి పట్టినామా? మీకు రాళ్ళు మోపిలే కదా మా సార్, మనం ఏం రాళ్ళు మోయలే కదా, ఏం చేయాలి, ఓపిక పట్టారు నిబ్బరం. అందులో జరిగిన పరిణామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇంత కష్టాలు, ఎంత నష్టాలు, ఎన్ని. ఇంకొక శివుడు ఉంటే ఈ పార్టీకి నా చేత కాదని చెప్పి సెట్ డౌన్ చేసి వెళ్ళిపోయాడు. మనం ఏం చేసాం, ఎంఎన్ఎం కంపెనీలో ఎన్నో లక్షలు పెట్టాం. వాళ్ళకల్లా ఆ శివుల కల్లా మనం నిలిచామా? వాళ్ళకల్లా ఏం చేసాం? మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందర వాళ్ళ యొక్క శిష్యులు ఆయన ప్రత్యక్షంగా మనకు వచ్చి చెప్తుంటే ఏం సార్. డోంట్ వెరీ, మన 14 తర్వాత మన జీవితాలు మారబోతున్నాయి. డోంట్ వెరీ. మన యొక్క ఆల్ ఫౌండర్స్, తెలుగు రాష్ట్రాలు 8 లక్షల ఫౌండర్స్ అందరికీ నాకు అభినందనలు సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ సార్.